Hi, I'm Dr. Vemur Nagashankar, neurosurgeon, Raghavendra Hospitals and Leela Karthikeya Hospitals. So being a neurosurgeon, బ్రెయిన్ సర్జరీస్ కానీ వెన్నుపూస సర్జరీస్ కానీ గంటల తరబడి చేస్తూ ఉంటామండి. సో ఈ న్యూరో సర్జన్కి సర్జరీ చేసేటప్పుడు ఛాలెంజ్ ఏంటంటే బ్లీడింగ్ అనమాట. సో సర్జరీ చేసుకుంటే బ్రెయిన్ కానీ లేకపోతే వెన్నుపూసలు కానీ రక్తనాళాలు రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఆ బ్లీడింగ్ కూడా చాలా చిన్న చిన్న మైక్రో వెసల్స్ నుంచి మీడియం సైజు నుంచి పెద్ద పెద్ద రక్తనాళాల వరకు ఉంటాయి. సో ప్రతి సర్జరీలో మేము ఉపయోగించే ఒక 2-3 పదార్థాలు అంటే 2-3 ఐటమ్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నెంబర్ 1 ఈజ్ జెల్ ఫోమ్, దీన్ని జిలాటిన్ స్పాంజ్ అంటాం. నెంబర్ 2 దీన్ని జీ ప్యాచ్ అంటాము. ఇది డబల్ లేయర్డ్ పాలీప్రొపిలిన్, అంటే పాలీప్రొపిలిన్ మెటీరియల్తో తయారు చేయన 2 లేయర్స్ ఉంటాయి, అంటే 2 వరుసలు ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగి మెదడు బయట పొరని డ్యూరా మ్యాటర్ అంటారు. ఆ డ్యూరా మ్యాటర్ చిరిగిపోయినప్పుడు కానీ లేదా పెద్ద పెద్ద ట్యూమర్స్ వచ్చి బ్రెయిన్ బల్జ్ వచ్చినప్పుడు ఆ డ్యూరా మ్యాటర్ 2 ఎడ్జెస్ తిరిగి దగ్గరికి లాగి కుట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ ఆ డ్యూరా మ్యాటర్ ఒక్కొక్కసారి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ముక్కలుగా కట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా కట్ త్రూ అయినప్పుడు 2 ఎడ్జెస్ మళ్ళీ కలిపి కొట్టలేము. సో ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ గ్యాప్లో తీసుకెళ్ళి ఈ ప్యాచ్ని ఆ గ్యాప్ మీద పెట్టేస్తాం. సో పెట్టి అలా వదిలేయకుండా చుట్టూరా ఉన్నదాన్ని చుట్టూరా కుట్టేస్తూ ఉంటాం. చుట్టూరా స్టిచ్చెస్ వేసి దీన్ని ఆ ప్లేస్లో సెక్యూర్ చేస్తాం. దీని మూలంగా ఏంటంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ అనేది రాదు. బ్రెయిన్ మ్యాటరు బ్రెయిన్ బయట అంటే ఎముకలకు కానీ అనిశ్చితమైన ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లో మనం కుట్లు వేయలేము. అంతేకాకుండా కాటరీ పెట్టి అంటే కరెంటు పెట్టి కాల్చలేము. మనం ఈ జెలాటిన్ స్పాంజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ జెలాటిన్ స్పాంజ్ సో దీనికన్నా 10 నుంచి 15 రెట్లు వాటర్ని బాగా పీల్చుకునే శక్తి అనేది ఉంటుంది. సో మనం ఒక ప్లేస్లో బ్లీడింగ్ అనేది జరుగుతున్నప్పుడు దీన్ని ఫస్ట్ వాటర్లో డిప్ చేస్తాం. చూడండి, ఇది డిప్ చేశాను. డిప్ చేసి నాకు ఇది స్వెల్ అవుతుంది, అంటే వాటర్ని తీసుకొని బాగా ఉబ్బటం జరుగుతుంది అనమాట. సో ఇది బాగా ఉబ్బిన తర్వాత దీన్ని మనము ప్రెస్ చేస్తాం ఇలాగా, లైక్ దిస్. ప్రెస్ చేసి ఏ ఏరియాలో కనుక బ్లీడింగ్ కానీ వూజ్ కానీ ఉంటే ఆ ఏరియాలో దీన్ని అలా ప్లేస్ చేస్తాం. సో తర్వాత అది అక్కడ అతుక్కుపోవటం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా శరీరంలోకి పీల్చుకోవడానికి 6 నుంచి 8 వారాలు టైం పడుతుంది. ఇది ఎలా బ్లీడింగ్ అంటే రక్తస్రావం ఎలా ఆపుతుందంటే ఇది ఒక మీడియం ఆర్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసి అందులో రక్తం వస్తుంది. బ్లీడింగ్ అయిన రక్తం అంతా కూడా ఇది పీల్చుకుంటుంది. ఇది పీల్చుకొని అందులో రక్తం గడ్డ కట్టడానికి ఇది సహకరిస్తుంది. సో తద్వారా బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది. సో అలాగనే ఈ సర్జీ సెల్ అనేది కూడా దీన్ని మనకు కావాల్సిన పరిమాణంలో పీసెస్ అనేవి చేసుకుంటాము. సో అలా పీసెస్ చేసుకొని ఏ ఏరియాలో బ్లీడింగ్ అనేది రక్తస్రావం అనేది వీనస్ ఊజ్ కానీ మైక్రో క్యాపిలరీ హెమరేజ్ కానీ ఉన్న ఏరియాస్లో దీన్ని కూడా మనము వాటర్లో వెట్ చేసి తర్వాత స్క్వీజ్ చేసి అదే ఏరియాలో మనము ఇలా పెట్టి బ్లీడింగ్ని అరెస్ట్ చేస్తాం. బ్లీడింగ్ అనేది చిన్న వెసల్స్ అనేవి ఈ పెట్టడం మూలాన ఇందులో స్కాఫోల్డ్ అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ లాగా పనిచేసి రక్తాన్ని పీల్చుకొని అదే ఏరియాలో రక్తం గడ్డ కట్టేటట్లు చేస్తుంది. తద్వారా అనేది మనం బ్లీడింగ్ అనేది స్టాప్ చేస్తాం. సో ఈ 2 మనం బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేవైతే జీ ప్యాచ్ అనేది ఉంటుంది, అంటే ఇది పాలీప్రొపిలిన్ ప్యాచ్. సో ఇది డబల్ లేయర్డ్ ప్యాచ్ అనమాట. సో ఎప్పుడైతే మన బ్రెయిన్ చుట్టూ కవరింగ్స్ ఉంటాయి, సో డ్యూరా మ్యాటర్ అనేది చాలా టఫ్ కవరింగ్. ఆ కవరింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మెదడుని రక్షించడానికి. సో ఎప్పుడైనా తలకి దెబ్బ తగిలి బోన్ డీప్ అంటే ఎముక కూడా లేచిపోయి దాని కింద డ్యూరా మ్యాటర్ కూడా కట్ అయిపోతే ఉంటే సో దాన్ని మనం అక్కడ కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత 2 లేయర్స్ అటుపక్క ఇటుపక్క భాగం దగ్గరికి రానప్పుడు సో ఇది ఆర్టిఫిషియల్ జీ ప్యాచ్ అంటాం. ఈ జీ ప్యాచ్ని ఆ గ్యాప్లో పెట్టి చుట్టూరా ఉన్న టిష్యూ కంటే చుట్టూరా ఉన్న కణజాలానికి దీన్ని మనము స్టిచ్ చేస్తాం అనమాట. సో అలా స్టిచ్ చేయటం వల్ల ఇది అలా ఉండిపోతుంది. ఇది నాన్ అబ్జార్బుల్, అంటే ఇది పీల్చుకొనపడదు శరీరంలో. సో దీని మూలంగా ఏంటంటే మెదడుకు రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా మెదడు లోపల భాగము బయట ఉన్న ఎముకలతో కలిసి అతుక్కుపోకుండా ఇది ఒక బ్యారియర్గా పనిచేస్తుంది. సో ఈరోజు మా న్యూరో సర్జరీలో వాడే 3 ముఖ్యమైన ఆబ్జెక్ట్స్ గురించి నేను మీకు వివరించాను. ఇన్ ఎ నట్షెల్ దీన్ని మనం జెల్ ఫోన్ ఆర్ అబ్జెల్ అంటాము. ఇది జిలాటిన్ స్పాంజ్, ఇది సర్జీ సెల్ అంటాము. ఇది ఆక్సిడైజ్డ్ రీజనరేటెడ్ సెల్యులోజ్ అండి. దిస్ వన్ జీ ప్యాచ్ అంటాం, అంటే బ్రెయిన్ లో డిఫెక్ట్ అంటే బ్రెయిన్ పైన ఉన్న కవరింగ్స్ లో డిఫెక్ట్ ఉంటే దీన్ని పెట్టి మనం ఆ డిఫెక్ట్ ని ఫిల్ చేస్తాము. ఇది వచ్చేసరికి పాలీప్రొపిలిన్ ప్యాచ్, ఇది నాన్ అబ్జర్వబుల్. థ్యాంక్ యూ.